హలో గైస్, వెల్కమ్ టు బీటెక్. అలా వీడు ఎందుకు మాట్లాడలేదు తెలుసా? నిన్న సిగ్గు లేకుండా భయపడిపోయి సిఎస్కే గెలిచేస్తుందన్న భయంతో రాలేకపోయాడు పొద్దునైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిన్న సిఎస్కే గెలిచింది, మేము ఇంకా ఫైనల్స్ రేస్ లో అయితే ఉన్నాము. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఓడిపోతే వెళ్ళిపోతాం, ఇంకా అస్సాం ట్రైన్ ఎక్కేస్తాం. ఎందుకంటే తర్వాత స్టేషన్ వీళ్ళ దగ్గరికి ఆగుద్ది. అయిపోయిందిలే. ఇంకోటి ఏంటో తెలుసా, రుతురాజ్, కార్తిక్ శర్మ అయితే చాలా బాగా ఆడారు. బట్ మా టీమ్ లో బుమ్రా కూడా మంచిగా వికెట్ తీశారు. మిగతా వాళ్ళు ఓకే సర్లేండి. అసలు ఎవరు బాగా ఆడలేదని చెప్తే అదేదో బాగుంటది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సీజన్ అల్లాడిస్తాం. అది అంటే ఇంకా ఓడిపోయావు అయితే నువ్వు కూడా. ఓడిపోవాలా, జస్ట్ ఛాన్సెస్ లేవు అంతే. ఇంకా అంటే ఎంఐకి ఛాన్సెస్ లేవంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. నీ టీంలన్నీ ఇంకా ఎందుకురా టీంలన్నీ ఆడుతున్నాయి కదా. సరే మీ టీం కూడా చెప్పాలి కదా. అండ్ నిన్నైతే సిఎస్కే సార్ గెలిచింది. గైక్వాడ్ ఉన్న ఫామ్ అయితే మామూలుగా కాదు. ఫామ్ కాదు, అది జస్ట్ అది ఫామ్. ఫస్ట్ హాఫ్ అంతా మా వాడు 50 కొట్ల, ఇప్పుడు చూడు వరుసగా కొట్టాడు. సరేలే, ఇప్పుడు ఏం చేయమంటావు? అదే నువ్వు తీసుకోమంటే సిఎస్కే టీం ఏం చెప్పేవాడు? వాట్ ఏ నైస్ పర్ఫార్మెన్స్. మీరు చేస్తారు అలాగా సిఎస్కే ఫ్యాన్స్. అసలు అవును, అదే సూర్యకుమార్ యాదవ్ ఒక 50 కొట్టమని చెప్పు, పక్క రోజు అయితే ఈడు ఎగరతా ఉంటాడు. ఈడైతే బగ్గుగా ఉన్నావు తీసుకొని వచ్చి నవలుతా ఉంటాడు. జిమ్మామి మీద కొట్టమను. సర్లే, నీకు అదొక్కడే తెలుసు సూర్యకుమార్ యాదవ్. ఒరే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రా. మనం చూసా ఒక ఫోటో, ఎంఎస్ ధోని, సూర్య అండ్ రోహిత్ శర్మ. ఎంఎస్ ధోనియే పెట్టాడు రా సిఎస్కే కెప్టెన్ గా గైక్వాడ్. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? అంటే ఓడిపోయినప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీ, గెలిచినప్పుడు ధోనియా? ఎందుకు మీరు క్రెడిట్? గైక్వాడే. సరే, ధోని వాళ్ళు ఒకటి గైక్వాడేనా? సరే, ధోని వచ్చి మ్యాచ్ ఆడతాడు రా. ధోని ఈసారి మ్యాచ్ ఆడరా. సర్లే, ఎందుకంటే తను రిటైర్మెంట్ ఇచ్చేసాడేమో రా నాకు తెలిసి ధోని మొన్నే. ఏమో మళ్ళీ రేపు సీజన్ నుంచి బాగా ఆడడం వస్తే. రేపు సీజన్ రాడు, అంటే ఈ సీజన్ చాలా ఏజ్ క్రైటీరియా ఉంది కదా. నెక్స్ట్ సర్లేన్ గైస్, ఎప్పుడైతే మనం గెలిచామండి పర్సగా ఇంకా గెలుచుకుంటూ వస్తే మనదే ఫైనల్స్ గెలిపి మనమే గెలిచేస్తాం మాక్సిమం. అండ్ ఇంకో విషయం జరిగే పనులు కాదు. ఈ రోజు రెండు మ్యాచ్లు అయితే ఉన్నాయి గైస్. ఒకటి వచ్చేసరికి మనకి SRH KKR, దాంట్లో గెలిచేది SRH మాత్రమే. తర్వాత పంజాబ్ అండ్ GT. పంజాబ్ GT లో నాకు అంటే ఇష్టం. నాకు GT గైస్ అంటే భయం, నేను ఎక్కడ అడగతాననేది భయం. పంజాబ్ KKR నాది. ఎందుకంటే మనం ఈ రోజు KKR SRH ఓడిచ్చేస్తుంది. అది చూస్తా ఉండండి. చూడండి, SRH ఉన్న ఫామ్ కి ఈ KKR లో ఏం పడవు. ఓకేనా? ఓకే, ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ SRH అండ్ KKR కి. KKR అయితే నా టీము. KKR అయితే గెలవబోతుంది గైస్. KKR గెలవబోతుంది. ఒకరిద్దరు కాదు, టీం మొత్తం ఆడుతుంది SRH. ఓకేనా? ఆ మాటకి నువ్వు చెప్పలేదు. బౌలింగ్ లో ఒక పేరు చెప్పు, ఫీల్డింగ్ లో ఒక పేరు చెప్పు, బ్యాటింగ్ లో ఒక పేరు చెప్పు. ఏంటి చెప్పు? అంతా ఆడుతుంది అన్నావు కదా, బ్యాటింగ్ చెప్పురా. బ్యాటింగ్ అనుకోరా. ఎవడు నీకు ఓపెనర్స్ హెడ్ అభిషేక్ శర్మ. బౌలింగ్ ఇప్పుడు బౌలింగ్ అనుకో, మా బౌలర్స్ వరకు కూడా వెళ్ళిన అవసరం లే. నితీష్ కుమార్ రెడ్డి బౌలర్ కాదంటూ. బౌలర్ కాదా? ఆల్రౌండర్ అది. సరే, బౌలర్ కాదన్నావు కదా. సరే, మహోడ్ కమిన్స్ కూడా వచ్చేసాడు కాబట్టి ఇంకా మామూలుగా లేదు ఆ టీమ్. ఇంకా చెప్పాలంటే ఫీల్డింగ్ లో ఇంకా చెప్పనవసరం లేదు. కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి కాదు, వాళ్ళ టీమ్ లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసి ఉన్నారు. బట్ ఏంటంటే పేర్లు తెలియదు, వీడికి పేర్లు తెలియదు, మర్చిపోయాడు. ఇషాన్ మలింగ, షాకిబ్ హుసేన్, వాళ్ళిద్దరు చాలా బాగా ఎక్స్పెన్స్ అవుతున్నారు బాబు. వాళ్ళు స్టార్టింగ్ 2 మ్యాచ్లు బాగానే వేసారు, తర్వాత ప్రాబ్లం. అరే షాకిబ్ హుసేన్ చాలా బాగా వేస్తాడు రా. ఇషాన్ మలింగ చాలా బాగా వేస్తాడు రా. అవును, 2 మ్యాచ్లు కాదు, ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్ ఇప్పుడు ఆడుతున్నారు వాళ్ళు. ఓకేనా గాయస్, వీళ్ళకి తెలియదు వీడు కవర్ చేయడానికి ఇదంతా. సరే, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ GT. మన టీం పంజాబ్ అయితే కొంచెం బౌలింగ్ చూసుకుంటే మన ఎవరు లేదు ఆడ. ఎందుకంటే హర్షదీప్ సింగ్ 50 వైడ్లు వేసి 50 రన్లు ఇస్తారా? పోయినసారి 14 వేసాడు బాల్. చాలా బ్యాటింగ్ లో అయితే బాగుంది, బట్ ఏమంటారు, బౌలింగ్ అయితే ఏమీ లేదనే చెప్తున్నాడు ఓపెన్ గానే, కానీ ఫీల్డింగ్ అదిరిపోతుంది. అవును. నెక్స్ట్ కాకపోతే ఏంది, బౌలర్లు అన్ని 6లు కొట్టిస్తుంటే ఫీల్డింగ్ అంత మంచిగా చేస్తేనే ఆ మాత్రం ఉంది. బ్యాటింగ్ వల్లే కొంచెం అలా. స్టోరీస్ కూడా ఫామ్ లో వచ్చాడు గైస్. ఇంకా ఓకే, మిడిల్ ఆర్డర్ బాగుంది, టాప్ ఆర్డర్ బాగుంది, అంతా లోవర్ ఆర్డర్. కానీ ఈ రోజు PBKS ఓడిపోవడమే బాధగా అనిపిస్తుంది నాకు. అందులో అవునవును, GT ఓడిపోతే ఇంకా చాలా బాధగా ఉంటుంది. అంతలేదు GT గెలవబోతుంది గైస్. వీటి సోది మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే SRH, సెకండ్ మ్యాచ్ అయితే GT. ఈ రోజు అయితే గెలవబోతుంది. మీరు కంపల్సరిగా నేనే గెలుస్తాను కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేయకపోయినా మీరు కోరుకోండి చాలు, అంతే. That's it for today's match analysis, guys. Bye bye.